मम ज्ञानवृन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఇవాళ శివరాత్రి మనం శివుడి గురించి చెప్పుకున్నాం. శివుడు ఎవరు, ఆయన పరిచయం ఏమిటి, ఆయన గురించి చైతన్య మహాప్రభు గారు ఏం చెప్పారు, ఇవాళ ఆ విషయం చెప్పుకుందాం. మనం ఎన్నో రకరకాలైన శివాష్టకాలు విన్నాం, కానీ చైతన్య మహాప్రభు వారు చెప్పిన శివాష్టకాన్ని మనం ఇప్పుడు వినలా. ఇవాళ మనం చైతన్య మహాప్రభులు పాడిన శివాష్టకాన్ని మనం చెప్పుకుందాం. చైతన్య మహాప్రభు వారు, ప్రభుజీ శ్రీరామ్ ప్రభు వాట్సాప్ ఎవ్రీవన్, భువనేశ్వర్ లింగరాజ్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన శివుడి మీద ఒక స్తోత్రం పాడాడు. చైతన్య మహాప్రభు ఎవరో కాదు, కృష్ణుడే. ఆ కృష్ణుడే రాధా భావనే అంగీకరించి అతని భక్తుడుగానే వచ్చాడు. ఆ కృష్ణుడే కృష్ణ భక్తుడుగా వచ్చాడు. ఆ కృష్ణుడే కృష్ణ భక్తుడుగా వచ్చి కృష్ణ భక్తుల్లో ఎంతో గొప్ప ప్రసిద్ధి కీర్తిని చెందిన శివుడిని స్తోత్రం చేశాడు భువనేశ్వరం వెళ్ళి. ఇప్పుడు మనం ఆ స్తోత్రాన్ని మనందరం చదువుదాం. నా తర్వాత మీరందరూ ఈ స్తోత్రాన్ని పాడటానికి ప్రయత్నించండి. అందరికీ వాట్సాప్ వచ్చేసి ఉంటుంది, చూసుకోండి. మీ దగ్గర లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర చూసుకోండి. ఇంక వాట్సాప్ గ్రూప్లో మీరు లేకపోతే వాళ్ళ నెంబర్ అడిగి ఫార్వర్డ్ చేయించుకోండి. నమో నమస్తే త్రిదశేశ్వరాయ, నమో నమస్తే త్రిదశేశ్వరాయ, భూతాదినాథాయ మృదాయ నిత్యం, భూతాదినాథాయ మృడాయ నిత్యం, గంగాతరంగోత్థిత బాలచంద్ర, చూడాయ గౌరీ నయనోత్సవాయ, చూడాయ గౌరీ నయనోత్సవాయ, సుతప్తచామీకరచంద్రనీలా, పద్మప్రవాలాంబుదకాంతివస్త్రే, సునృత్యరంగేష్టవరప్రదాయ,
कैवल्यनाथाय वृषध्वजाय सुधांशु सूर्याग्निविलोचनेन तमोभिवेदेत जगतः शिवाय सहस्रशुभ्रांशु सहस्रलक्ष्मी सहस्रसञ्जीत्वरतेजसेस्तु नागेशरत्नोज्ज्वलविग्रहाय शार्दूलचर्मासुखदिव्यतेजसे सहस्रपत्रोपरिसंस्थिताय पराङ्गदामुक्तभुजद्वयाय सुनृपुरारञ्जितपादपद्मा शरत्सुधाभृत्यसुखप्रदाय विचित्ररत्नोगविभूषिताय प्रेम्णामेवाद्यहरो विदेहि श्रीराम गोविंद मुकुंद शौरे श्रीकृष्ण नारायण वासुदेवा इत्यादि नामामृतपानमत्ता भृङ्गाधिपाया किल दुःखहन्त्रे श्रीनारदादे सततं सुगोप्या जिज्ञासिताया सुवरप्रदाय तेभ्यो हरेर्भक्तिसुखप्रदाय शिवाय सर्वगुरवे नमः। श्रीगौरीनेत्रोत्सवमङ्गलाय तत्प्राणनाथाय रसप्रदाय सदा समुत्कण्ठगोविन्दलीला गानप्रवीणाय नमोऽस्तु तुभ्यं गानप्रवीणाय नमोऽस्तु तुभ्यम् एतत् शिवाष्टकमद्भुतं महात् एतत् शिवाष्टकमद्भुतं महात् शृण्वन् हरिप्रेम लभेत शीघ्रम् शृण्वन् हरिप्रेम लभेत शीघ्रम् ज्ञानं च विज्ञानमपूर्ववैभवम् ज्ञानं च विज्ञानमपूर्ववैभवम् यो भावपूर्णा परमं समादरम् यो भावपूर्णा परमं समादरम् మొట్టమొదటి మనం 9వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఫలశ్రుతి అంటే శృతి. ఈ శ్లోకాన్ని ఈ 8 శ్లోకాన్ని శివాష్టకాన్ని కనుక పాడితే మనకి ఏం లాభం కలుగుతుంది దాన్ని 9వ శ్లోకంలో చెప్పడం. ఏతత్ శివాష్టకం. ఏతత్ అంటే ఈ శివాష్టకాన్ని. ఏతత్ అంటే ఇప్పటి వరకు చెప్పిన 8 శ్లోకాలు శివాష్టకం. ఎటువంటిదంట? అద్భుతం అంట. చాలా అద్భుతంగా ఉంది. అద్భుతం, మహత్, చాలా మహనీయమైనది. శృణ్వన్ ఎవరైతే ఈ 8 శ్లోకాలని శ్రవణం చేస్తారో, వింటారో వాళ్ళకి హరి ప్రేమ లభేత శీఘ్రం. అంటే ఏమిటి? హరి ప్రేమ లభిస్తుందండి. ఎప్పుడు లభిస్తుందంట? శీఘ్రంగా లభిస్తుందంట. ఏమిటయ్యా?
శివుడిని స్తోత్రం చేస్తే హరిప్రేమ లభించడం ఏంటి? అది శివుడిని స్తోత్రం చేస్తే హరిప్రేమ లభిస్తుంది. శివుడిని ఎందుకు స్తోత్రం చేయాలి? హరిప్రేమని సాధించడానికి స్తోత్రం చెయ్యాలి. ఎందుకు? శివుడి దగ్గర హరిప్రేమ ఉన్నది. అందుకని ఆ హరిప్రేమని సాధించడానికి ఈ స్తోత్రాన్ని మనం చెప్పాలి. ఏతత్ శివాష్టకం అద్భుతం మహత్ శృణ్వన్ హరిప్రేమ లభేత. ఆ కృష్ణుడి ప్రేమని సాధించాలంటే ఏం చేయాలి? శివరాత్రి రోజు శివాష్టకాన్ని చెప్పాలి. జ్ఞానం కేవలం హరిప్రేమే కాదు, జ్ఞానం కూడా మనం సాధించగలం. జ్ఞానంతో పాటు విజ్ఞానం, మన విజ్ఞానాన్ని కూడా మనం సాధించగలం. జ్ఞానం విజ్ఞానం. అపూర్వ వైభవం అంటే ఇప్పుడు దాకా మీరు చూడనంటి వైభవాన్ని మీరు సాధించగలరు. అపూర్వ వైభవం. ఎవరు? యో భావపూర్ణ పరమం సనాతనం. శృణ్వన్ వినాలంట. ఎట్లా వినాలి? ఎట్లా శ్రవణం చేయాలంట? భావపూర్ణ, చాలా భావతో, భక్తి భావంతో, పరమం సమాదరం, చాలా అత్యంత ఎక్కువ ఆదర భావనంతో మనం ఈ శివాష్టకాన్ని శ్రవణం చేయాలి. ఇప్పుడు శివుడి గురించి మనం చెప్పుకుందాం. 8వ శ్లోకం చూడండి. శ్రీ గౌరీ నేత్రోత్సవ మంగళాయ. శ్రీ గౌరీ నేత్ర ఉత్సవ మంగళాయ. గౌరీ అంటే ఎవరు? పార్వతి కళ్ళకి శివుడు ఒక ఉత్సవం అంట. అంటే ఆ పార్వతి శివుడిని చూస్తూనే ఉంటుంది. ఉత్సవాలు జరిగినప్పుడు చూస్తుంటాం కదా, ఆనందంతో చూస్తాం కదా. అట్లాగే గౌరీ ఏం చేస్తుంది? శివుడిని చాలా ఆనందంతో చూస్తూ ఉంటుంది. శ్రీ గౌరీ నేత్రోత్సవ అంటే గౌరీ నేత్రాలకి కళ్ళకి శివుడు ఆనందం కలిగిస్తున్నాడు. ఉత్సవంగా ఉంది అంటే శివుడి దర్శనమే ఉత్సవం, ఇంకేం ఉత్సవం అక్కర్లా. శివుడిని దర్శించాలి, ఉత్సవమే, ఉత్సవంలో పాల్గొన్నట్టే. గౌరీ అట్ట దర్శనం ఎందుకంట? తత్ప్రాణనాథాయ రసత్ప్రదాయ. ఆ గౌరీ దుర్గాదేవికి శివుడు ప్రాణనాథుడు. ఎందుకంటే ఆ శివుడు గౌరీకి రసాస్వాదన కలిగిస్తున్నాడు. అంటే ఒక భర్త భార్యకి ఎటువంటి రసాస్వాదన కలిగిస్తాడు? ఏదో ఈ లోకల్లో తెలుసుకుంటాం, భర్త భార్యకి ప్రేమతో మాధుర్య రసంతో ఏదో వాళ్ళతో ఒకళ్ళు చూసుకుంటూ ఉండి ముచ్చలాడుకుంటుంటారు. అయితే ఇక్కడ విశేషం చూడండి. నిజంగా దాంపత్య జీవితం అంటే ఇది. ఒక భార్య ఒక భర్తను చూసి ఆ చూడంగానే ఆయనకు ఉత్సవం కలగాలంట. ఎందుకు? ఆ భర్త నుంచి ఒక రసాస్వాదన చేస్తుంది. ఏ రసాస్వాదన చేస్తుంది? ఆ భర్త ఎటువంటి రసాస్వాదన చేస్తున్నాడో ఆ రసాస్వాదన చేసే ఆ ఉత్సవాన్ని చూసి ఆనందపడిపోతుంది. ఏమిటది? ఏం చేస్తున్నాడు శివుడు? సదా సముత్కంఠ గోవింద లీలా. ఇది రసాస్వాదన. అందుకని భర్త ఎప్పుడు గోవింద లీల చెబుతూనే ఉండాలి. ఆ గోవింద లీల చెబుతూ ఆ గోవింద లీల నుంచి రసాస్వాదన చేస్తుంటే నా భర్త ఎంత చక్కగా భక్తి చేస్తున్నాడో అది చూసి ఆ భార్య ఏం చేయాలి? ఉత్సవంగా భావించాలి. ఇదే దాంపత్య జీవితం అంటే. పర్ఫెక్ట్ హస్బెండ్ వైఫ్ అంటే ఎవరు? అర్ధనారీషులు. ఎవరు? శివపార్వతి. వాళ్ళు ఇప్పుడు దాకా అర్ధనారీషులు. ఎందుకు? ఒక ఆత్మ 2 శరీరాల్లో ఉన్నట్టు, ఒక ఆత్మ 2 శరీరాల్లో ఉన్నట్టు. అంటే వాళ్ళందరూ ఒకటే. అంటే వాళ్ళ మధ్యలో అంత ప్రేమ భావన ఎందుకుందంటే ఇన్ని వేల కొద్ది కోట్ల సంవత్సరాలు, లెక్కలేని సంవత్సరాలు అయింది. అంటే సృష్టి నుంచి ప్రారంభించి వాళ్ళిద్దరు ఉన్నారు కదా, దాంపత్య జీవితంలో ఉన్నారు కదా, అయినా ఇప్పుడు దాకా డైవోర్స్ కాల. ఎందుకంటే భర్త భక్తి చేస్తున్నాడు కాబట్టి డైవోర్స్ కాల. భార్య ఆ భర్త భక్తి చేస్తున్నాడు కాబట్టి ఆ భక్తి చేస్తున్నాడు అని సంతోషపడుతుంది. నాకు 2 BHKనే ఇచ్చాడు, 3 BHK ఇవ్వలేదు, నాకు అది లేదు ఇది లేదు. నా భర్త భక్తి చేస్తే చాలే, ఎక్కడ ఉంచినా స్థానంలో ఉన్నది, చెట్టు కింద కూర్చున్నా చాలు, నాకేం అక్కర్లా. అటువంటి భార్య.
భక్తి చేసే భర్త, ఆ భక్తి చేసే భర్తను చూసి భార్య సంతోషపడే అటువంటి భార్య, వాళ్ళు నిజంగా దాంపత్య జీవితాన్ని చక్కగా గడపగలరు. లేకపోతే ప్రతిరోజు కొట్లాడుకోవటం, ఇంకేం లేదు. మనం అంతా ఇంట్రెస్టింగ్గా చూస్తాం పక్కింట్లో ఏం జరిగిందని. పక్కింట్లో మహాభారతాన్ని గురించి చెప్పుకుంటాం, మన ఇంట్లో రామాయణం జరుగుతుంది. మన ఇంట్లో రామాయణం మర్చిపోయాం, అనుభవిస్తున్నాం రామాయణాన్ని. ఇంకా పక్కింట్లో మహాభారతం గురించి చాలా చెప్పుకుంటూ ఉంటాం. అది మన జీవితం. నిజంగా జీవితం అంటే ఇది. భర్త ఎట్లా నన్ను ఉంచితే అట్లా అదే పరిస్థితిలో చక్కగా హాయిగా ఉంటాను. నా భర్త భక్తి చేస్తే చాలు, అతను ఎట్లా భక్తి చేస్తున్నా అది చూసి ఆస్వాదిస్తుంది. ఇది ఎవరు? గౌరీ. అందుకని సదా సముత్కంఠ గోవింద లీల. శివుడు ఏం చేస్తున్నాడంట? సదా అంటే ఎల్లప్పుడూ, సముత్కంఠ గోవింద లీల, గోవింద లీలాని గానం చేస్తున్నాడు. శివుడు గోవింద లీల, కృష్ణుడి లీలని గానం చేస్తున్నాడు, పాడుతున్నాడు. ఎట్ట పాడుతున్నాడంట? సముత్కంఠ. ఇట్ట కాదు, సముత్కంఠ. ఉత్కంఠ అంటే ఆ గొంతుని, ఆ మెడని అది స్ట్రెచ్ చేసి, అంటే ఒక కుతూహలంతో, ఒక ఉత్సాహంతో సముత్కంఠ గోవిందలీల. అదే కాకుండా గాన ప్రవీణాయ. శివుడెవరు? గాన ప్రవీణాయ. నమోస్తు తుభ్యం. అటువంటి శివుడికి నేను నా దండవత ప్రణామాలని సమర్పిస్తున్నాను అని చైతన్య మహాప్రభువు చెబుతారు. ఆయన గాన ప్రవీణాయ అంటే ఏమిటి? గానం చేయటంలో చాలా ఎక్స్పర్ట్ ఆయన. శివుడు గాంధర విద్యకి ఆచార్యులైన నారదుడికి ఆ వీణని ప్రసాదించిన వాడు ఎవరు? శివుడే. ఇప్పుడు అంతమంది బద్రీనాథ్ ఎవరైనా వెళ్ళారా? వెళ్ళారు కదా. ఆ బద్రీనాథ్ దారిలో రుద్రప్రయాగం వస్తుంది. స్నానం చేశారా? రుద్రప్రయాగలో మందాకిని అలకనంద ఆ సంఘం అక్కడ ఉంది రుద్రప్రయాగలో. అక్కడ నారద శిల ఉంది. అక్కడ నారదుడు తపస్సు చేశాడు. కృష్ణుణ్ణి ప్రసన్నించాలంటే సంగీతం పాడాలి అని బ్రహ్మదేవుడు చెప్పాడు. నారదుడు అన్నాడు, సంగీతాన్ని పాడాలని నేను నేర్చుకోవాలి కదా, సంగీత విద్య కావాలి కదా, అది ఎవరు నేర్పిస్తారంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, శివుడి నుంచి నేర్చుకో అన్నాడు. శివుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడానికి, శివుడిని ప్రసన్నించడానికి నారదుడు రుద్రప్రయాగలో కూర్చొని అక్కడ ఎన్నో సంవత్సరాలు, వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేస్తే నారదుడు ముందు శివుడు ప్రత్యక్షమై ఆ గంధర్వ విద్యని ప్రసాదించాడు. దాంతోపాటు ఒక వీణ కూడా ఇచ్చాడు. అప్పుడు నారదుడు హరికథని గానం చేయటం మొదలుపెట్టాడు. హరికథని గానం చేయాలి. ప్రవచనం అనేది ఉంది కానీ నిజంగా చెప్పాలంటే హరి లీలల్ని గానం చేయాలి, పాడుతూ చెప్పాలి. రామాయణం కూడా పాడాలి. నాకు పాడటం చేత కాదు కానీ అందుకని ప్రవచనం చెబుతూ ఉంటాం. ప్రవచనం ప్రవచనం కంటే చాలా సంతృప్తిగా భగవంతుడిని సంతృప్తి చేయాలి, భక్తులు కూడా సంతృప్తి ఆనందం కలిగించాలంటే పాడాలి, లీలల్ని పాడాలి. గాన రామాయణం గానం చేయాలి. తంత్రి లయ సమన్వితం. ఎక్కడ లవకుశులు రామచంద్రుని ముందు రామాయణాన్ని పాడారు. వాల్మీకి మహర్షి నేర్పించాడు. వీణ వాదిస్తూ రామాయణాన్ని పాడటం అది విధానం. అయితే మనకి అంత పాడటం అంత రాదు కాబట్టి ఏదో ప్రవచనం చెప్పుకుంటాం. అట్లాగే హరికథని పాడాలి. ఇక్కడ శివుడు పాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? గాన ప్రవీణాయ మృదాయ నమో, గాన ప్రవీణాయ నమో నమస్తే. ఎవరికన్నా సంగీత విద్య కావాలనుకుంటే శివుడిని ఆరాధించాలి. హే శివ, నాకు ఆ సంగీత విద్యని ప్రసాదించు, దానివల్ల నేను కృష్ణుడు గుణగాథ పాడతాను అని అడగాలి. ఇంకే దేనికో కాదు, ఇంకేదో సినిమా పాటల కోసం కాదు. శివుడు అంటాడు, నీ సినిమా పాటలు పాడాలని ఉందిగా, నేను నేర్పించను, నా భూతగణంలో వాళ్ళు నేర్పిస్తారు. అటువంటి వాళ్ళు వచ్చి నేను నేర్పిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? అటువంటి వాళ్ళ నుంచి నేర్చుకునే సంగీతాన్ని ఏముంటుంది? వాళ్ళ సంగీతం ఉంటుంది. ఈ పిచ్చి వేషాలు వేసి ఎగురుతూ కుప్పి గంతులు వేసుకుని అది మ్యూజిక్. అది బాప్రే బాబు, అది ఏమంటే మ్యూజిక్ అంటారు దాన్ని, అది మ్యూజిక్. అది మ్యూజిక్. మ్యూ అంటే తెలుసా మీకు? మ్యాథమెటిక్స్ ఏమైనా చదివారా? మ్యూ సెట్ తెలుసా? విన్నారా? మ్యూ సెట్ అంటే ఏమిటి? కంప్లీట్.
కంప్లీట్ సెట్ మ్యూసెట్ అంటారు. మ్యూ మ్యూజిక్ అంటే ఏమిటి? కంప్లీట్ సిక్నెస్. అది మ్యూజిక్ మ్యూజిక్ అంటే కంప్లీట్ సిక్నెస్. ఆ శివుడు ఎంత అద్భుతంగా పాడతాడంటే ఆ శివుడంశుడే, శివాంశుడే హనుమంతుడు. హనుమంతుడి గురించి చూద్దాం. హనుమంతుడు శివాంశుడు. కొంతమంది స్వీకరిస్తారు, కొంతమంది స్వీకరించరు. ఏదోలే, దాని గురించి మనం ఆ సబ్జెక్ట్ మ్యాటర్ కాంట్రవర్ట్ సబ్జెక్ట్ మ్యాటర్కి వెళ్ళాం. అయినా ఇది ప్రకీర్తి చెందినది. హనుమంతుడు రుద్రాంశుడు అని ఈ ప్రకీర్తి చెందింది. ఇది ఎందుకు ఆ శివుడు హనుమంతుడు స్వరూపాన్ని ధరించాడు? ఎందుకు వచ్చాడు? కారణం ఏమిటి? శివుడు అనుకున్నాడంట, భగవంతుని ప్రసన్నించాలి అంటే ఏం చేయాలి అనుకున్నాడంట. చూశాడు శివుడు, భగవంతుడి కోసం ఎంతోమంది భక్తులు త్యాగం చేశారు. మన ఇష్టమైన దాన్ని త్యాగం చేస్తే ఎవరి కోసం? వాళ్ళ పట్ల ప్రేమ ఉన్నట్లు కదా. ఎవరికో మీరు పరీక్షించాలనుకున్నాను అనుకోండి, ఇతనికి నా పట్ల, ఈమెకి నా పట్ల ఎంత ప్రేమ ఉందో అది ఎట్లా పరీక్షించగలరు? అతనికి ప్రియమైన వస్తువుని మనం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే మన పట్ల ప్రేమ ఉన్నట్లు. ప్రియమైన వస్తువుని మన కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే మన పట్ల ప్రేమ ఉన్నట్టు. ప్రభుపాద వారు ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రభుపాద వారి భార్య ఆ సమయంలో గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఈ బిస్కెట్స్ కోసం, టీతో పాటు బిస్కెట్ తినాలని, బిస్కెట్ కోసం డబ్బులు లేదు. ఆ చెత్త కాగితాలను తీసుకొని ఆ రద్దీవాడికి అమ్మేసి ఆ డబ్బులతో బిస్కెట్లు కొనుక్కుంది. ప్రభుపాద వారు వచ్చి చూశారు, ఇక్కడ కాగితాలు పెట్టాడు ఉన్నాయంటే అవన్నీ అమ్మేశాను, చెత్త కదా, చెత్తవాడికి అమ్మేశాను. అది ఏమిటంటే ప్రభుపాద వారు భగవద్గీత వ్యాఖ్యానం రాశారు దాని మీద. చూడండి, ప్రభుపాద అనుకున్నారు ఏమైంది ఇప్పుడు. అప్పుడు ప్రభుపాద వారు చాలా బాధ దుఃఖంతో అన్నారు, నీకు నేను కావాలా, నీ టీ కావాలా, నీ ఛాయ్ కావాలా, నే కావాలా? అవంది నాకు టీయే కావాలంది. అంటే మీరు ఎక్కడికైనా పోండి, నాకేం అభ్యంతరం లేదు, నేను మటుకు నీ ఛాయ్ని వదలను అంది. ప్రభుపాద వారు అనుకున్నారు, మంచి పని చేశాను, వెళ్ళిపోయారు, సన్యాసం పుచ్చుకున్నారు. అందుకని మన పట్ల ప్రేమ ఎవరికైతే ఉంటే దానికోసం ఏం చేస్తారు? త్యాగం చేస్తారు. త్యక్త్వా స్వజన బాంధవ త్యక్త్వా సర్వకర్మాణః. ఇది ప్రేమ స్వరూప లక్షణం. ఇది ప్రేమకి తటస్థ లక్షణాలు ఉన్నాయి. ఏమిటది? తితిక్ష్వ, కారుణిక, సురశ్రదేవనాం, అజాతశత్రవ, శాంత, సాధవ, సాధుభూషణ. ఈ సాధు ఎవరి హృదయంలో కృష్ణ ప్రేమ ఉందో ఆ కృష్ణ ప్రేమకి, సాధువుకి తటస్థ లక్షణాలు. స్వరూప లక్షణం ఏంటి ప్రేమకి? కృష్ణుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడటం, దాన్ని ప్రేమ అన్నారు. అది స్వరూప లక్షణం. ఇప్పుడు శివుడు అనుకున్నాడు, విభీషణుడు ఎవరిని త్యాగం చేశాడు? కృష్ణుడి కోసం, రాముడి కోసం. అన్నగారిని త్యాగం చేశాడు కదా. ప్రహ్లాదుడు ఎవరిని చేశాడు? భగవంతుడి కోసం తండ్రిని త్యాగం చేశాడు కదా. అట్లా ఎంతోమంది త్యాగం చేశారు కృష్ణుడి కోసం. ఆ త్యాగాలన్నీ చెయ్యొచ్చు, ఎవరైనా చేయొచ్చు. శివుడు అనుకున్నాడు, నేను దేన్ని త్యాగం చెయ్యాలి? ఎవ్వరూ త్యాగం చెయ్యలేని దాన్ని నేను త్యాగం చేస్తాను. ఏమిటది? నా స్వరూపమే త్యాగం చేస్తాను. ఆ త్యాగం చేసి ఏదో స్వరూపం తీసుకోవాలి కదా. చాలా నికృష్టమైన స్వరూపం ఏమిటి? ఎవరో చూడటానికి అసహ్యంగా ఉన్నాడు, మనం ఏమంటాం? కోతి మొహం అంటాం కదా. అంటే చాలా అసహ్యంగా ఉంటే మనం ఏమంటాం? అది కోతిలాగా ఉన్నాడ.
లేకపోతే ఏదో వాడి వ్యవహారం సరిగ్గా లేదు, మనం ఏమంటాం, కోతి చేస్తాడు రా వాడికి అంటాం కదా. శివుడు అనుకున్నాడు, ఈ కోతి రూపాన్ని నేను ధరిస్తా. అదే కాకుండా ఇప్పుడంటే ఏదో రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. ఇదివరకు రోడ్లో వెళ్తే అందరూ నడుచుకుంటూ వెళ్తే, సైకిల్ మీద వెళ్తే ఏదో రౌండ్గా సర్కిల్గా నుంచొని చూస్తూ ఉంటారు. అక్కడ ఓ కోతిని ఆడిచ్చేవాడు ఉంటాడు. ఆ కోతిని ఆడిచ్చేవాడు ఉన్నాడు. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడిపోతారు, ముగ్ధుడైపోతారు. కోతి ఆడుతుంటే ఓ గంటల సేపు నుంచుకొని చూడొచ్చు. హిందీలో వాడిని బందరియా అంటాడు, తెలుగులో అంటారు కోతిని ఆడిచ్చేవాడు. అది కోతిని ఆడిచ్చేవాడు. పల్లెటూరులో వచ్చేవాడు కదా, కోతి తీసుకొచ్చేవాడు, ఆడిచ్చేవాడు. శివుడు అనుకున్నాడు, నేను కోతిని అవుతాను, కోతిలాగా ఆడతాను, అది చూసి భగవంతుడు దానికి ఆనందం కలిగిస్తాను. చూడండి, నేను నా స్వరూపాన్ని త్యాగం చేస్తాను, అతి నికృష్టమైన హీనమైన స్వరూపాన్ని ధరిస్తాను. అది తీసుకొని ఆ స్వరూపంలో కూడా నేను ఏం చేస్తాను, నేను ఆడుతాను. ఆడుతూ ఏం చేస్తాను, భగవంతుడికి ఆనందాన్ని కలిగిస్తాను అని ఆ శివుడు ఏం చేశాడు, త్యాగం చేశాడు. అది శివుడి యొక్క గొప్పతనం, భక్తి. శివభక్తి ఎంత, శివుడి హృదయంలో ఎంత భక్తి ఉంది, భగవంతుడి భక్తి చూడండి, అంత అద్భుతమైన భక్తి. త్యాగం చేశాడు. మనం ప్రాయంగా ఏమనుకుంటాం, శివుడి స్తోత్రం చేద్దాం, శివుడి మంత్రాన్ని జపం చేద్దాం, మృత్యు వచ్చేస్తుంది, ఆ గంటని తప్పుకోవాలంటే ఏం చేయాలి, మృత్యుంజయ మంత్రం జపం చేద్దాం అన్నారు. మృత్యుంజయ మంత్రం అంట కదా, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమే మృత్యుంజయ మంత్రం జపం చేస్తారు కదా. నిజంగా చెప్పాలంటే అది ఆ మంత్రం శివుడి కోసం కాదు, శివుడు చేసిన మంత్రం. అది శివుడు జపం చేసిన మంత్రం. ఎవరికి, రామచంద్రుడికి. రామచంద్రుడికి శివుడు చేసిన మంత్రం అది. యజామహే, నేను యజ్ఞ పూజ చేస్తున్నాను. ఎవరికి, త్రయంబకం. త్రయంబకం, కళ్ళను కూడా అంబకం అంటారు, 3 నేత్రాలు కలిగిన వాడు. అంబ అంటే తల్లి, 3 తల్లులు కలిగిన వాడెవరు, రాముడు. అంటే శివుడు ఈ మంత్రం ద్వారా రాముణ్ణి స్తోత్రం చేస్తున్నాడు. ఎవరికి తెలియదు ఈ తత్వం. ఇవి విచారించాలండి. ఏదో చేస్తాం, ఏదో చేసేస్తాం కాదు, విచారించాలి. నేను శాస్త్రం మీద విచారణ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఏమిటి. ప్రతి ఒక్క మంత్రం, ప్రతి ఒక్క స్తోత్రం కృష్ణుడి కోసమే. అది బాహ్య రూపంలో ఏదో దేవతలకి అనుకుంటాం, కాదు, అది కృష్ణుడి స్తోత్రం కోసమే అన్ని మంత్రాలు ఉన్నాయి. తేభ్యో హరేర్ భక్తి సుఖప్రదాయ. ఇప్పుడు ఆ శివుడి గురించి గాన ప్రవీణాయ నమోస్తుభ్యం. ఆ హనుమంతుడి రూపంలో కూడా వచ్చి గానం చేశాడు. హనుమంతుడి గానం ఎటువంటిది, అద్భుతమైన గానం అది. ఆయన చిన్నప్పుడే ఆ నారదుడితో పరిచయం అయింది. తల్లి చెప్పిందంట, హనుమా, నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటావు, మన సాధువులు కనుక మన ఇంటికి వస్తే మన ఇల్లు పవిత్రం అయిపోతుంది అని చెప్పాడు. హనుమంతుడు చూశాడు నారదుడిని. నారదుడు నివేదన చేశాడు, మా ఇంటికి రా. నారదు నాడు నేను చాలా బిజీగా ఉన్నాను. అయినా అతను అన్నాడు, హనుమంతుడు అన్నాడు, నారదుడు, మీరు కొంచెం గానం చేసి వినిపించండి అన్నాడు. గానం చేస్తున్నాడు. హనుమంతుడు చాలా మగ్నుడైపోయాడు. తర్వాత నేను కూడా పాడతాను, మీరు వినగలరా అన్న. వింటారా? నారదుడు అనుకున్నాడు, కోతి ఏం పాడుతుంది, నువ్వు పాడు అయినా. హనుమంతుడు పాడటం మొదలుపెట్టాడు. ఎవరు, హనుమంతుడు సాక్షాత్ శివుడే కదా. పాడటం మొదలెడితే ఓహోహో మర్చిపోయాడు నారదుడు, నేను నారదుడని మర్చిపోయాడు. అంత భావిపోయి మగ్నుడైపోయాడు. ఆ మగ్నుడై ఆ వీణని కింద పెట్టేశాడు. అంతా 2 చేతులతో నారాయణ నారాయణ అంటూ భావిపోయిపోయాడు నారదుడు. సమయం గడిచిపోతుంది. ఏదో బాహ్య చైతన్యంలో వచ్చి నారదుడు, హనుమా ఇప్పుడు ఆప అన్నాడు. హనుమంతుడు అన్నాడు, నేను ఆపనా, నిజంగా ఆపమంటారా?
ఆపరా నేను వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ నువ్వు బాడుతుంటే ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు అన్నాడు. హనుమంతుడు మీ చెబితే ఆపుతా అన్నాడు. ఆపు ఆపు అన్నాడు. ఆపేశాడు. ఆపి ఆనందుడు అన్నాడు దండం పెట్టి వెళుతున్నాడు. నారదుడు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. చూశాడు వీణ ఎక్కడ ఉందన్నాడు. వీణ తీసుకొని వెళ్ళడానికి వీణ ఎత్తపోతున్నాడు. ఎత్తడు వీణ అది ఎత్తలేకపోతున్నాడు. నాడు చూశాడు ఏమైంది, ఆ వీణ ఒక రాయిలో బండరాయిలో పెద్ద బండరాయిలో చిక్కుకుపోయింది. ఏమైందంట హనుమంతుడు పాడుతుంటే ఆ రాయి కరిగిపోయింది. ఆ కరిగిపోయిన ద్రవీభూతమైన రాయిలో ఆ వీణ మునిగిపోయింది. హనుమంతుడు పాట ఆపేయంగానే ఏమైంది, ఆ రాయి మళ్ళీ రాయి అయిపోయింది. ద్రవీభూతమైన రాయి అయిపోయింది. ఆ వీణ మధ్యలో చిక్కుపోయింది. ఇప్పుడు హనుమంతుడు అన్నాడు ఎడుతున్నాను వెళ్ళిపోతున్నాడు. నాడు వెనక పరిగెత్తాడు. నాయన నా వీణ నా వీణ అన్నాడు. హనుమంతుడు నీ వీణ నేనేం చేయగలను తీసుకెళ్ళమన్నాడు. నాయన నువ్వు మళ్ళీ పాడు. హనుమంతుడు అన్నాడు నేను పాడతా, నా వెంబడి రావాలి మీరు. హనుమంతుడు ఆ ఇంటికి తీసుకెళ్ళాడు నారదుడిని. ఆ ఇంట్లో ఒక చోట కాదు ఇట్నంతా తిప్పాడు. హనుమంతుడు వెనక్కి వెళ్తున్నాడు. హనుమంతుడు తల్లి ఉందంట సాధుని అటు చెప్పకూడదు, అటు చేయకూడదురా అంట, వాళ్ళని కష్టపెట్టకూడదు అన్నాడు. హనుమంతుడు అన్నాడు నాకు అదేదో తెలియదు కానీ నువ్వే చెప్పావు కదా, సాధువులు మన ఇంటికి వస్తే వాళ్ళ చరణధూళి వల్ల మన ఇంటి పవిత్రం అవుతుందని. వాళ్ళు ఏదో బయటకు ఒక రూమ్కి వచ్చి వెళ్ళిపోతే ఆ రూమ్లో అక్కడ ఉండే ఆ జాగ మాత్రమే పవిత్రం అవుతుంది. ఆ రూమ్లో ఉండే ప్రతి అన్ని చోట్లకి వస్తే అంతా పవిత్రం అవుతుంది కదా అన్నాడు. ఇట్లా ఆ శివుడు చాలా గంభీరంగా ఉంటాడు. అయినా ఏదో ఆటలు ఆడుతూ భగవంతుడిని రాముణ్ణి భక్తులకి ఆనందాన్ని కలిగించడానికి, భక్తుల యొక్క మహిమని ప్రకాశం చేయడానికి ఒక కోతి రూపాన్ని ధరించి వచ్చాడు. అది ఆ శివుడి యొక్క గొప్పతనం. అంటే ఆ స్వరూపాన్ని త్యాగం చేశాడు. ఇప్పుడు దాకా భగవంతుడికి స్వరూపం త్యాగం చేసిన వాళ్ళు, భగవంతుడి కోసం స్వరూపం త్యాగం చేసిన వాళ్ళు ఎవరు లేరు, శివుడే చేశాడు. స్వరూపాన్ని త్యాగం చేసి అది అతిహీనమైన ఒక కోతి స్వరూపాన్ని ధరించారు. అది ఆ శివుడి యొక్క గొప్పతనం. ఇప్పుడు ఆ శివుడు అదే కాకుండా 7వ శ్లోకంలో చూడండి. శ్రీనారదాదే సతతం సుగోప్య జిజ్ఞాసితాయాసు వరప్రదాయ తేభ్యో హరేర్భక్తి సుఖప్రదాయ శివాయ సర్వగురవే నమః. ఆ శివుడు ఎక్కడ కూర్చున్నాడు, శ్మశానంలో కూర్చున్నాడు, పార్వతితో కూర్చున్నాడు. అట్లా హరిభక్తి చేస్తున్నాడు. అక్కడ ఎవరెవరు వస్తున్నారు, శ్రీ నారదాదయ, నారద అటువంటి ఎంతో గొప్ప గొప్ప ఋషులు వచ్చి సుగోప్య శివుడి దగ్గరికి వచ్చి జిజ్ఞాసితాయాసు వాళ్ళు ఏం చేస్తున్నారు, జిజ్ఞాస. శివుడు నారదుడు వచ్చి భాగవతంలో ఈ శ్లోకం ఉంది కదా పరమశివ చెప్పు, ఈ శ్లోకానికి అర్థం చెప్పు, ఇది అర్థం కావట్లేదంటే శివుడు దాని మీద వ్యాఖ్యానం చేస్తాడు. నారదుడే కాదు, నారదుడు లాంటి ఎంతోమంది ఋషులు వస్తారు. వాళ్ళు వచ్చి ఎవరి దగ్గర, శివుడి దగ్గరికి వచ్చి వాళ్ళ మనసులో ఆ శాస్త్రాల పట్ల సంశయాలు ఉంటే, సందేహాలు ఉంటే ఆ సందేహాలని తీర్చేవాడు ఎవరు, శివుడు. అందుకని శ్రీనారదాదే సతతం సుగోప్య, సుగోప్య అంటే చాలా సీక్రెట్గా వచ్చి జిజ్ఞాసితాయాసు, ఆసు అంటే వెంటనే వరప్రదాయ, ఆ శాస్త్రాల్లో ప్రవీణుడు కాబట్టి ఏ శాస్త్రాలు తీసుకొచ్చినా ఆ శివుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అందుకని తేభ్యో అటువంటి వాళ్ళకి హరే భక్తి సుఖప్రదాయ, హరిభక్తి సుఖాన్ని ప్రసాదించేవాడు. అంటే ఎంతోమంది ఋషులు ఉన్నారు, హరిభక్తి చేయని వాళ్ళు కూడా వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా హరిభక్తి ఇస్తాడు. ఏదో సంస్కృత వ్యాకరణంలో ఏదో సమస్య వచ్చింది ఎవరికో పెద్ద ఋషికి, ఆయన శివుడి దగ్గరికి వస్తాడు, ఏదో ఆ సందేహాన్ని అడుగుతాడు. ఆ శివుడు ఏం చేస్తాడు, ఆ సందేహాన్ని తీర్చి హరిభక్తి చేయమని చెబుతాడు. అంటే శివుడు లాంటి గురువు ఈ ప్రపంచంలో లేరు. శివాయ సర్వగురవే, శివాయ సర్వగురవే, అందరికీ గురు. ఇప్పుడు మీకు చెప్పామనుకోండి, ప్రచారం చేయరా, ఎళ్ళు ప్రచారం ఎక్కడా,
నువ్వు సౌదీ అరేబియాకి వెళ్ళి అరేబియా వాళ్ళకి ప్రచారం చేయగలవా? ఓకే, మీరు టీచర్గా ఉన్నారు, దేనికోసం ఏంటి? ఇంటర్మీడియట్ టీచరు, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి టీచరు, ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేసేది, అదేం అంత ప్రాబ్లం లేదు. చాలా కష్టం ఎవరికి చెప్పటం, ఎవరికి నేర్పించడం? చిన్నపిల్లలకి నర్సరీలో ఉంటారే వాళ్ళని నేర్పించండి ఒకసారి, తెలుస్తుంది. అందరినీ కూర్చోబెట్టారు, క్లాస్తో చక్కగా కూర్చోబెట్టారు, వాళ్ళకి ఏబీసీడీ నేర్పించాలి. దానికోసం ఏం చేశారు? బోర్డు మీద ఆ టీచర్ ఏం చేసింది? ఏ అని రాసింది. రాసి అందరు చెబుతుంది, అందరు కాపీ చేయండి. వెనక్కి చూస్తే ఏమైంది? ఒకడు ఏడుస్తున్నాడు, ఇంకోటి ఎవరు కొడుతున్నాడు, ఇంకోటి జుట్టు బిగుతున్నాడు, వాడు ఇంకో లాగుని లాగేశాడు, ఇంకోటి ఇంకే చేశాడు. అంత గందరగోళం ఉంది. వాళ్ళు నేర్పించిన ఒక్క క్లాస్ తీసుకుంటే చాలు, పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఈజీ కాదు వాళ్ళు చెప్పటం. అటువంటి వాళ్ళు ప్రచారం చేయండి. ఆ శివుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఎవరికి చెబుతున్నారు పాఠాలు? కృష్ణభక్తిని ఎవరికి చెబుతున్నారు? కృష్ణభక్తి ప్రచారం ఎవరు చేస్తున్నారు? భూత ప్రేతాలకి. కైలాసంలో అంత భూత ప్రేతాలన్నీ కూర్చోబెట్టుకొని అందరినీ చక్కగా అందరూ హరే కృష్ణ జపం చేయండి. భాగవతంలో ఈ శ్లోకానికి అర్థం చెబుతున్నాడు వాళ్ళకి, తేలిక. అటువంటి వాళ్ళ నుంచి, అటువంటి వాళ్ళకు కూడా శివుడు గురువు. అక్కడి నుంచి ఎంతోమంది మాయవాదులు, ఎంతోమంది నిరాకారవాదులు, ఎంతోమంది వైద్య భక్తులు, ఎంతోమంది రాగభక్తులు, ఎంతోమంది ప్రేమ భక్తులు, అటువంటి గొప్ప భక్తులు, నారద లాంటి గొప్ప భక్తులు వాళ్ళకు కూడా గురువు. సర్వగురవే. స్కూల్కి వెళితే ఎంతోమంది టీచర్స్ ఉంటారు. ఫిజిక్స్ టీచరు, కెమిస్ట్రీ టీచరు, సాంస్క్రిట్ టీచరు, తెలుగు టీచర్ ఫిజిక్స్ చెప్పలేదు, ఫిజిక్స్ టీచరు బయాలజీ చెప్పలేదు, అంతే కదా. ఇప్పుడు 12th స్టాండర్డ్ టీచర్ అయితే డిగ్రీ వాళ్ళకి చెప్పలేదు, డిగ్రీ టీచర్ నర్సరీ వాళ్ళకి చెప్పలేదు. అట్లా శివుడు అట్లా కాదు, అన్ని సబ్జెక్ట్స్ అందరికీ, ఎల్లప్పుడు, ఏ సమయం అప్పుడు, ఏ టైంలో అవుతాయి టైం. స్కూల్ టైమింగ్స్ అంటూ లేదు, ఆల్వేస్ రెడీ. దేని గురించి అడిగినా, ఏ క్వశ్చన్ అడగండి, ఏ సబ్జెక్ట్ అయినా ఆ శివుడు దానికి ఆన్సర్ ఇస్తాడు. ఏ శాస్త్రం అయినా తీసుకోండి, ఆ శాస్త్రాల్లో శివుడి యొక్క ఉపదేశం ఉంటుంది. చాలా తామసిక తంత్రశాస్త్రాలు ఉంటాయి, అథర్వవేదలో అన్ని తాంత్రిక ప్రవృత్తులు ఉంటాయి, దానికి కూడా అటువంటి వాళ్ళకు ఉపదేశం ఇచ్చాడు శివుడు. అదే కాకుండా నాట్యశాస్త్రాలు, వ్యాకరణ శాస్త్రాలు, కామశాస్త్రాలు, ధర్మశాస్త్ర, అర్థశాస్త్ర, ఏ శాస్త్రమైనా కానివ్వండి, అన్ని శాస్త్రాల్లో శివుడు ఉపదేశం ఉంటుంది. నీతిశాస్త్రం అవ్వచ్చు, జ్ఞానశాస్త్రాలు అవ్వచ్చు, రసశాస్త్రాలు అవ్వచ్చు, భక్తి శాస్త్రాలు అవ్వచ్చు, భగవద్గీత అవ్వచ్చు. భాగవతంలో కూడా శివుడు భక్తి అంటే శివుడు ఒక గొప్పతనం ఏంటి? అందరినీ ఆకర్షించి, అందరి మనసులో ఉండే అన్ని సబ్జెక్టులో సందేహాలను తీర్చి, దాని ఉద్దేశం ఏమిటి? కృష్ణ భక్తి ఇవ్వటం. మనం నేర్చుకోవాలి. ఈ మధ్య కొత్త ప్రీచింగ్ టెక్నిక్ నేర్చుకున్నారు ఇస్కాన్ వాళ్ళు, దాన్ని బ్రిడ్జ్ ప్రీచింగ్ అన్నారంట. అంటే వాళ్ళు ఏది నేర్చుకోవాలనుకున్నారో అది నేర్పిస్తాం, అది నేర్పిస్తూ ఏం చేస్తాం? కృష్ణ భక్తి ఇస్తాం. ఆ శివుడు ఎప్పుడో చేశాడు, చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా. ఈ భూతాలు ప్రేతాలు దానికి ఏది ఇష్టం? అటు ఇటు జగత్తం అదే ఇష్టం కదా. శివుడు అదే చేస్తాడు, చేసి వాళ్ళందరినీ కీర్తనలో చెప్పేస్తాడు. అది ఎక్స్పర్టు. అది తేభ్యో హరేర్ భక్తి సుఖప్రదాయ, హరిభక్తి సుఖాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి శివాయ సర్వగురవే నమః. సర్వగురవే, అందరికీ గురువు లాంటి వాడు శివుడు, అతనికి నేను ప్రణామం చేస్తున్నాను అని చైతన్య మహాప్రభువు చెబుతారు. ఆ భక్తి ఎట్లా చేస్తున్నాడంట? నామ సంకీర్తనం చేస్తున్నాడు శివుడు, నామ సంకీర్తన చేస్తున్నాడు. శ్రీరామ గోవింద ముకుంద శౌరే, 6వ శ్లోకం చూడండి. శ్రీరామ గోవింద ముకుంద శౌరే, శ్రీకృష్ణ నారాయణ వాసుదేవ ఇత్యాది నామామృతపానమత్త శృంగాధిపాయాకిల దుఃఖహంత్రే.
అఖిల దుఃఖహంత్రే. దుఃఖహంత్రే ఏం చేస్తాడంటే శివుడు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరి దుఃఖాల్ని శమనం చేస్తాడు. ఎట్లా? నామామృత గాన, నామ సంకీర్తన చేస్తుంటాడు. ఏ నామ సంకీర్తన? శ్రీరామ, గోవింద, ముకుంద, శౌరే, శ్రీకృష్ణ, నారాయణ, వాసుదేవ ఇతి ఆది ఇత్యాది ఇటువంటి నామామృత పానమత్త. ఈ నామామృతాన్ని పాన అంటే త్రాగుతూ, మత్త అన్నాడు. శివుడు ఏమవుతాడు? మత్త అంటే ఏమిటి? పిచ్చెక్కిన వాడిలాగా, మత్తెక్కిన వాడు, మత్తు పదార్థాన్ని తాగిన వాడు ఎట్టుంటాడు? ఎగురుతుంటాడు. వాడికి ఆ బాహ్య స్ఫూర్తి లేదు. ఎగురుతుంటాడు శివుడు, ఏదో లోకంలో ఉంటాడు. బాహ్య స్ఫూర్తి లేకుండా నృత్యం చేస్తుంటాడు. ఎవరో తాగారనుకోండి, సారా తాగాడు, మందు కొట్టేశాడు, ఎట్టుంటాడు? ఎట్లా నడుస్తాడు? ముందు అటు ఇటు నడుస్తాడు. ఆ ట్రాఫిక్ వచ్చినా కూడా ఏం పట్టించుకోడు. ఆ ట్రాఫిక్ ఆగాలి అంతే, కారు కూడా ఆగాలి. ఏదో లోకంలో ఆనందం తిరుగుతున్నాడు పాడుతూ పాడుతూ. అట్లాగే శివుడు ఈ నామామృతాన్ని పాడుతూ పాడుతూ మదమత్తుడై, ఎట్లాగంటే భృంగాదీపాయాకిల దుఃఖహంత్రే. భృంగ అంటే ఏమిటి? తేనెతీగ. ఈ తేనెతీగ ఏం చేస్తుంది? తేనెతీగ భ్రమరం ఏం చేస్తుంది? కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్లో తాగుతుంది. తాగిన తర్వాత అంటే ఈ భక్తులు అటువంటి వాళ్ళు, తేనెతీగ లాంటి వాళ్ళు. ఏం చేస్తుంది తేనెతీగ? ఆ మధు, ఆ తేనెని త్రాగుతుంది. తాగి అది మదమత్తం అవుతుంది. తాగుబోతులాగా వ్యవహారం చేస్తుంది. పడిపోయి ఉంటుంది కింద. దాన్ని అట్లా అన్నా కూడా అది కాటేదు. అది ఏదో లోకంలో ఉంటుంది. అంతా మత్తు పదార్థం కదా తేనె. అది మత్తు. అదే నామం ఉందే, అది నామం ఉన్నదే, అది తేనె లాంటిది. ఆ శివుడు దాన్ని తాగి, ఈ భక్తులు స్వభావం అది, ఆ కీర్తన చేస్తూ ఏదో బాహ్య స్ఫూర్తి లేకుండా ఉంటారు. అటువంటి వాళ్ళకి పానమత్త భృంగాదిపాయాదకిల దుఃఖహంత్రే. అటువంటి ఆ భక్తుల యొక్క దుఃఖాన్ని వాడు శివుడు అది హంత్రే, హనం చేస్తాడు. ఇప్పుడు చూద్దాం 5వ శ్లోకం. శృణు పురారంజిత పాద పద్మ శరత్సుధాభృత్య సుఖప్రదాయ విచిత్రరత్నోగ విభూషితాయ ప్రేమ్నామేవాద్యహరో విదేహి. నేను ఆ శివుడికి ప్రార్థన చేస్తాను, దండవత్ ప్రణామం పెడుతున్నాను. ఎవరైతే ఆ శివుడి యొక్క సేవకులకి భక్తులకి ఆనందాన్ని కలిగిస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఆయన చరణకమలాన్నించి ప్రవాహం చేసే ఆ సుధా, దాని నుంచి అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నారు శివుడు. ఎందుకు? ఆ శివుడి యొక్క చరణకమలాల్లో గజ్జలు ఉన్నాయి, నూపుర. అది నృత్యం చేస్తూ ఉంటే ఆ సౌండ్ ఎంత అద్భుతంగా ఉందంటే ఆ భక్తులు దాన్ని విని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. హే శివ, నువ్వు అంత గొప్పవాడి కదా, ఎల్లప్పుడూ కృష్ణుడి యొక్క లీలాకథని గానం చేస్తూ, నామ సంకీర్తన చేస్తూ, నృత్యం చేస్తుంటావు కదా. అటువంటి భక్తి నీలో ఉన్నది. ఆ భక్తిని ప్రేమ్నాం ఏవ అద్య హరో విదేహి, హరి పట్ల ప్రేమని నాకు ప్రసాదించు అని ఎవరంటున్నారు? చైతన్య మహాప్రభువు వారు అంటున్నారు. స్వయంగా చైతన్య మహాప్రభు కృష్ణుడే. ఆ కృష్ణుడే రాధా యొక్క భావన, ఆ భక్తి భావన స్వీకరించి చైతన్య మహాప్రభువుని వచ్చాడు కృష్ణుడే.
ఆ రాధ హృదయం నుండి ఆ ప్రేమను స్వీకరించాడు ఆ కృష్ణుడు. అంటే చైతన్య మహాప్రభు ఎవరు కాదు, ఒక విధంగా చెప్పాలంటే కృష్ణుడే ఇక్కడ రాధా భావన, రాధారాణి. ఆమె కోరుకుంటుంది శివుడితో ఏమిటి, నాకు ఆ ప్రేమని ప్రసాదించు అని. అంటే మనకందరికీ శిక్షణ ఇస్తుంది. శివుడి దగ్గరికి వెళ్ళి అడగాలి, ఏమడగాలి, ప్రేమని ప్రసాదించు అని అడగాలి. కృష్ణ ప్రేమని, హరి ప్రేమని ప్రసాదించు అని అడగాలి. విచిత్ర రత్నౌగ విభూషితాయ ప్రేమ్నామేవాద్య హరో విదేహి, ప్రేమ్నామేవాద్య హరో విదేహి. ఆ శివుడు ఎట్ట ఉన్నాడంట, నాగేశరత్నోజ్వల విగ్రహాయ. నాగేశ మెడలో ఎవరు, ఏమిటి బావు, వాసుకి, అనంత, వాసుకి కాదు అనంత, అనంతుడే స్వయంగా ఉన్నాడు. మెడలో హారంగా స్వయంగా అనంతుడే ఉన్నాడు. నాగేశ రత్నోజ్వల విగ్రహాయ, శార్దూల చర్మ, శార్దూల అంటే పులి చర్మాన్ని ధరించాడు. దివ్య తేజసే, శరీరం నుంచి అద్భుతమైన తేజం ప్రకాశిస్తుంది. సహస్రపత్రోపరి సంస్థితాయ, సహస్రపత్ర, మంచి ఒక కమల పుష్పం ఉన్నది. ఎన్ని దానిలో రెక్కలున్నాయి, సహస్ర, 1000 రెక్కలుండే ఆ కమల పుష్పంలో కూర్చున్నాడంట. తర్వాత ఆయన చేతిలో కంకణాలు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాడు ఆ శివుడు. అటువంటి శివుడికి నేను ప్రణామం అర్పిస్తున్నాను. ఉదాంశ సూర్యాగ్ని విలోచనైన తమో వేదేదే జగతశివాయ, జగత్తన్నిటికీ శివాయ. శివ అనే పదానికి అర్థం ఏమిటి, శుభం. ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ శుభాన్ని కలిగించేవాడు శివుడు. ఆయన సుధాంశు సూర్య అగ్ని విలోచనాయ, 3 కళ్ళు ఉన్నాయి. ఆ 3 కళ్ళు ఎవరు, ఒకటి చంద్రుడు, ఇంకొకటి సూర్యుడు, మూడవది అగ్ని. పైన ఉండేది అగ్ని, ఒక కన్ను సూర్య, ఇంకో కన్ను. అందుకని శివుడు పేరు విరూపాక్ష అన్నారు. శివుడి పేరు ఏమిటి, విరూపాక్ష. విరూప అంటే ఏమిటి, విరుద్ధమైన రూపం ఉండే కళ్ళు, విరుద్ధమైన రూపం. సూర్యుడు ఏం చేస్తాడు, మనకి వేడిస్తాడు. చంద్రుడు ఏం చేస్తాడు, వెన్నెలిస్తాడు. సూర్యుడు మనకు వేడిస్తాడు, చంద్రుడు చల్లగా వెన్నెలిస్తాడు. అంటాం కదా, వెన్నెలు అంటాం కదా దాన్ని. మూన్ లైట్ అంటే ఏమిటి, అనుగ్రహ నిగ్రహ. ఒక కన్నుతో సూర్యుడిలాగా నిగ్రహిస్తాడు ఎవరిని, దుష్టుల్ని. అదే భక్తుల పట్ల ఏముంటుంది, అనుగ్రహిస్తాడు. అందుకని విరూపాక్ష అన్నారు. కృష్ణుడికి పేరు కూడా విరూపాక్ష, ఆయన స్వభావం కూడా విరూపాక్ష, విరుద్ధ స్వరూపం కలిగిన వాడు కృష్ణుడు. ఏమన్నాడు కృష్ణుడు భగవద్గీతలో, యోగక్షేమం మహామ్యమ. ఏం చేశాడు, సుభద్ర ద్రౌపది పుత్రులు చంపించేశాడుగా. కష్టం. పాండవులకి ఎంత కష్టం వచ్చింది. ఆ శివుడు భక్తులే, కృష్ణ భక్తులే, అయినా ఎన్ని కష్టాలు పెట్టాడు, ఎన్ని తంటాలు పెట్టాడు. విరుద్ధ స్వభావం కలిగిన వాడు. అట్లాగే శివుడు కూడా ఇక్కడ విరుద్ధ స్వభావం కలిగిన వాడు. ఒక కన్నుతో చేస్తాడు, ఇంకో కన్నుతో నిగ్రహిస్తాడు. ఆ నిగ్రహం కూడా ఎట్లా చేస్తాడు, అసుల్ని ఎట్లా చంపుతాడు, ఆ చంపే విధానం కూడా ఒక గమ్మత్తుగా చేస్తాడు. రావణాసుడిని చంపిన వాడెవరు, ఎవరు, రాముడు. అట్ట కనిపిస్తుంది. నిజంగా రావణాసుడిని చంపినవాడు శివుడే. ఎందుకు, శివుడు కనుక వరం ఇవ్వకపోతే రావణాసుడు రావణుడితో యుద్ధం చేసేవాడా, యుద్ధం చేసేవాడు కాదు. యుద్ధం కనుక చేయకపోతే రావణాసుడు చనిపోయేవాడా.
భస్మాసురుని భస్మం చేసిన వాడు ఎవరు? మోహిని. అది కనిపిస్తుంది బాహ్యంగా, నిజంగా భస్మం చేసిన వాడు ఎవరు? ఎందుకు? వరం ఇచ్చాడు. ఆ శివుడు ఆ నిగ్రహ అసుల మీద ఒక గమ్మత్తుగా చేస్తాడు. బాణాసుడికి ఆయనకి 1000 చేతులు ఉండేవి. ఆ 1000 చేతుల్లో వీణ వాదించి శివుడిని ప్రసన్నించాడు తెలుసా. ఎన్ని వరాలు కోరుకున్నాడు శివుడి నుంచి. శివుడు అన్నాడు, ఎప్పుడు కావాలో అప్పుడు నేను వచ్చేస్తా అన్నాడు. బాణాసురుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎవరితో? కృష్ణుడితో. బాణాసురుడు శివుడిని పిలిచాడు. శివుడు డోంట్ వరీ, నేను ఉన్నాగా అన్నాడు. యుద్ధం చేయన్నాడు. చేశాడు. ఏమైంది? 1000 చేతులు కట్ అయిపోయింది. అందుకని తెలుసుకోవాలి శివుడి యొక్క అనుగ్రహం, నిగ్రహాన్ని చక్కగా తెలుసుకోవాలి. శివుడి యొక్క అనుగ్రహం 2 రకాలుగా ఉంటాయి. ఒకటి శివుడి యొక్క కృప 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నిష్కపట కృప, ఇంకొకటి సకపట కృప. శివుడు అసురుల మీద సకపట కృప చేస్తాడు. అదే భక్తుల మీద శివుడు నిష్కపట కృప. భక్తుల మీద కృప ఎక్కువ. కృష్ణ భక్తులు కనుక అవుతే ఆ శివుడు చాలా ప్రసన్నిస్తాడు. ఒకసారి నీలకంఠకి వెళ్ళాం. నీలకంఠ అది హరిద్వార్ నుంచి ముందుకు వెళ్తే రిషికేశ్ రైట్ తీసుకుని పైకి వెళ్ళాలి. నీలకంఠ మహాదేవ్ అక్కడ యాత్ర తీసుకెళ్తే యాత్రలో అందరూ ఒక 70 అందరూ ఉత్సాహంగా కీర్తన చేస్తున్నాం, హరే కృష్ణ. ఒకతను వచ్చి బంద్ కరో అన్నాడు. నేను అనుకున్నా బంద్ కరో అన్నాడు, టెంపుల్ అథారిటీ అనుకుని నేను స్టాప్ చేశాను. నాకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. అదే సమయంలో అక్కడ లోపల ఉండే పూజారి బయటకు వచ్చి, మీరు ఎందుకు బంద్ చేశారన్నాడు. అన్నాను, ఇతను చెప్పాడు ఇక అతను నువ్వెవడు చూడడానికి వెళ్ళి కీర్తన అతనాడు శివాలయంలో కూర్చొని కృష్ణుడి గురించి చెబుతున్నాడు, కృష్ణుడు కీర్తన చేస్తున్నాడు, ఓం నమః శివాయ చెప్పాలి వెళ్ళకన్నాను. ఆ పూజారి అన్నాడు, కృష్ణుడికి చాలా ఇష్టమైనది హరే కృష్ణ మహామంత్రం అన్నాడు. ఇంకా గట్టిగా పాడండి, మనందరం పాడదాం. వాడు వచ్చి కీర్తన చేయటం మొదలుపెట్టాడు, మాతో పాటు డ్యాన్స్ చేయటం మొదలుపెట్టాడు. వీడిని చూసి ఎవరైతే కీర్తన ఆపాడు వాడు కూడా డ్యాన్స్ వాడు హరే కృష్ణ మహామంత్రం చేయటం మొదలుపెట్టాడు. ఆ శివుడి యొక్క అనుగ్రహం ఇది. శివుడిని ప్రసన్నించాలంటే కీర్తన చేయాలి, హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేయాలి. అప్పుడు శివుడి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించగలం. ఇది శివుడి యొక్క తత్వం. ఇలా శివుడి గురించి ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. కానీ మనం ఒక ప్రశ్నకి జవాబుగా చెప్పుకుందాం. ఏమిటా ప్రశ్న అంటే, శివుడు భగవంతుడు భక్తుడవుతే భగవంతుడు శివుడిని ఎందుకు పూజించాడు? రామేశ్వరంలో ఏమైంది? ఎవరిని పూజించారు? సరైన క్వశ్చనే కదా. రామేశ్వరంలో ఎవరు పూజించారు? రాముడు. భగవంతుడు ఎవరు? అట్టయ్యా శివుడు అంటారు, కన్ఫ్యూజ్ అయిపోయారు. సర్వశ్రేష్ఠుడు స్వయంగా భాగవతం చెప్పడుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఏం చేస్తున్నాడు? రామచంద్రుడు శివుణ్ణి పూజిస్తున్నాడు. ఆ ఘటన చూసి ఆ బ్రాహ్మణులు అన్నారు, చూడు రామచంద్రుడు శివుణ్ణి పూజించాడు కాబట్టి రామేశ్వరం అంటే ఏమిటి? రామేశ్వరం అంటే రాముడి యొక్క ఈశ్వరుడు, రాముడి యొక్క ఈశ్వరుడు, రాముడికి ఈశ్వరుడు, రాముడికి ఈశ్వరుడు.
రాముడికి ఈశ్వరుడు అని బ్రాహ్మణులు అందరూ చెప్పారు. అప్పుడు దేవతలు వచ్చారు, మీరు చెప్పిన తప్పు, రాముడు ఈశ్వరుడే, ఈశ్వరుడు ఈశ్వరుడే అన్నారు. రామ ఈశ్వర ఇద్దరు ఈశ్వరులే. ఇవన్నీ విని ఏమైంది? శివుడే స్వయంగా ప్రకాశించాడు. ఆ లింగం నుంచి ఉద్భవం అయ్యాడు శివుడు. వచ్చి నా గురించి మీరందరూ చెబుతున్నారు, నన్ను అడగాల్సింది. నా గురించి నన్ను అడగకుండా నా గురించి మీరందరూ సోచి చెబుతున్నారు, నేనెవరినో నేను చెబుతాను రండి. ఎవరికైతే రాముడు ఈశ్వరుడో, వినండి జాగ్రత్తగా, ఎవరికైతే రాముడు ఈశ్వరుడో అతను అది రామేశ్వరం అన్నాడు. ఈ రామేశ్వరానికి వ్యాఖ్యానం ఇది. సందులు సమాసాలు నేర్చుకున్నారు కదా, దానిలో వెళ్ళదు, గ్రామర్లో వెళ్ళొద్దు. ఇంతటి సార్లు తెలుసుకుందాం, సారభూతం తెలుసుకోవాలంతే. అంటే ద్వంద్వ సమాసాలు తీసుకుంటే రామ ఈశ్వర, రాముడు ఈశ్వరే, ఈశ్వరుడు ఈశ్వరుడే. బహువ్రీహి సమాసం ఎన్నో సమాసాలు మనం నేర్చుకున్నాం కదా, అది అప్లై చేస్తే ఎవరికైతే రాముడు ఈశ్వరుడు అతను రామేశ్వరం, అతను రామేశ్వరుడు. ఇప్పుడు కీర్తి ఏమిటంటే, ప్రసిద్ధి చెందింది ఏమిటంటే, ఏమంటారంటే స్థలపురాణంలో కూడా అంటారు, రాముడు రావణాసురుని చంపాడు, రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్య పాపం కలిగింది ఎవరికి? రాముడికా. అందుకని ఆ బ్రాహ్మణులందరూ చెప్పారు, ఈ శివలింగాన్ని స్థాపించి శివుడిని ఆరాధన చేస్తే బ్రహ్మహత్య దోషం పోతుందని చెప్పారు. అది పురాణాల్లో కూడా ఈ మాట ఉన్నది. అయినా మన ఆచార్యులు చెబుతారు, వినండి జాగ్రత్తగా. ఈ శివుడి యొక్క, ఈ రామేశ్వరం యొక్క విశేషం చెప్పుకుంటూ ఏమన్నారు? అందరూ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? బ్రహ్మహత్యా దోషం వల్ల రామచంద్రుడు శివుణ్ణి ఆరాధించాడు అనుకుంటున్నారు. కాదు. అట్లా అవుతే రావణాసురుడు ఒక బ్రాహ్మణుడు కదా, రామచంద్రుడు ఏమిటి? ఎవరు? స్వయంగా భగవంతుడు. ఆయన ప్రళయం చేసినప్పుడు ఎంతమంది బ్రాహ్మణులు చంపుతున్నాడు? కోట్ల కొద్ది బ్రాహ్మణులు చంపేశాడు కదా. ప్రళయం అంటే ఏంటి? ఆ ప్రళయం అందరూ వెళ్ళిపోతారు కదా. ఆ సమయంలో శివుడు కూడా ఆ ప్రళయంలో రామచంద్రుడి పొట్టలో వెళ్ళిపోతాడు. ఆ టైంలో రాముడు ఏ శివుడిని భజించగలడు? అందుకని ఏం చెప్పారంటే, కల్పాంతే సురభూసురాసురమునిస్తేయం హరం కంహరం అన్నారు. ఈ శ్లోకం చెబుతున్నా. ఎవరి నుంచి, ఎవరు రాసింది ఈ శ్లోకం అంటే వాదిరాజ తీర్థులు రాశారు. వాదిరాజ తీర్థ ఈ శ్లోకం అంటారు. కల్పాంతే అంటే ఈ కల్పం పూర్ణ అయినప్పుడు, అంతే ఈ బ్రహ్మదేవుడి యొక్క దినం పూర్తి అయినప్పుడు, రాత్రి ప్రారంభమైనప్పుడు ఏం చేస్తాడు? సుర, భూసుర, అసుర, మునిస్తం, పెద్ద పెద్ద మునుల్ని, సురుల్ని అంటే దేవతలు, అసురుల్ని, భూసుర అంటే బ్రాహ్మణుల్ని, అందరినీ స్వాహా చేస్తాడు, చంపేస్తాడు రాముడు. అప్పుడు హరం కం హరం, ఏ హరుడున్నాడా పూజించడానికి? తర్వాత ఇంకొక మంచి మాట, పృథ్వ్యాం పాతకోటిపాటనటో రామస్ సమారాధయత్. మీరు గమ్మత్తు చూడండి.
రాముడు ఆయన చరణకమలాల యొక్క ధూళి ఒక్క ధూళి మాత్రమే చాలంట ఈ ప్రపంచంలో ఉండే ఏదో అన్ని పాపాలని నాశనం చేసి అంత సామర్థ్యం ఉన్నది. దానికి ఉదాహరణ ఏమిటి? అహల్య ఆ రాముడి యొక్క చరణ ధూళిని తాకంగానే ఏమైంది? స్త్రీగా మారిపోయింది. ఆ రామచంద్రుడు యొక్క చరణధూళి ముక్తిని ప్రసాదించే సామర్థ్యం చరణధూళిలో ఉంటే పెద్ద పెద్ద దేవతలకు కూడా ఆశ్రయాన్ని కలిగించే రామచంద్రుని యొక్క చరణధూళి పాపాన్ని తొలగిస్తుంది. అటువంటి రాముడికి పాపం కలుగుతుందా? దానికోసం రాముడు శివుడిని పూజించాల్సి వచ్చిందా అని క్వశ్చన్ మార్క్ వేస్తారు. అంటే కాదు. ఇప్పుడు నిజంగా ఈ బ్రహ్మహత్య పాపం అనేది ఎవరికి కలిగింది? ఈ బ్రహ్మహత్య దోషం ఎవరికి కలిగింది? శివుడికి కలిగింది. ఇది ప్రకీర్తి. శివుడు చూశాడు. ఏం చూశాడు? బ్రహ్మదేవుడు ఆ ఇంటికి వచ్చిన ఓసారి పార్వతీదేవి ఆ బ్రహ్మదేవుడిని చూసి భర్తగా భావించింది. ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడికి ఒకనప్పుడు 5 తలలు ఉండేవి. పార్వతి అనుకోండి 5 తలలు ఉండేవాడు ఎవరు? నా భర్త కదా. 5 తలలు విడికొడుంది కదా, నా భర్త ఏమనుకుంది. ఆ శివుడు తట్టుకోలేక ఆ బ్రహ్మదేవుడి యొక్క తలను నరికేశాడు. ఆ తల శివుడి చేతుడికి అంటుకుంది. బ్రహ్మహత్యా దోషం శివుడికి అంటుకున్నది. అందుకని ఇక్కడ రామచంద్రుడు ఆ శివాలయాన్ని నిర్మించి శివలింగాన్ని నిర్మించి అన్నాడు, శివా నువ్వు ఇక్కడ నుంచొని ఇక్కడ కూర్చొని నేను కట్టిన సేతుని దర్శనం చేసుకో. ఎందుకంటే సేతు దర్శనం చేసుకుంటే బ్రహ్మహత్య దోషం పోతుందంట. సేతు దర్శనంతోనే బ్రహ్మహత్య దోషం పోతుంది. రామసేతు దర్శనంతోనే బ్రహ్మహత్య దోషం తొలగిపోతే ఆ సేతు కట్టిన రామచంద్రుడికి బ్రహ్మహత్య కలిగిందా అని క్వశ్చన్. చూడండి జాగ్రత్తగా. రామసేతు దర్శనంతోనే ఏమవుతుంది? బ్రహ్మహత్య దోషం పోతుంది. అటువంటి సేతుని కట్టిన రామచంద్రుడికి బ్రహ్మహత్య ఎక్కడ జరిగింది? ఎవరి పేరుని ఒక్కసారి కనుక మనం ఉచ్చారణ చేస్తే బ్రహ్మహత్య దోషం పోతుంది. ఆ బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి ఎల్లప్పుడూ శివుడు ఏం చేస్తున్నాడు? రామనామాన్ని జపం చేస్తున్నాడు. అందుకని శ్రీరామ రామ రమేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రాననే. ఇప్పుడు రాముడు ఆ సేతుని కట్టాడు. ఆ సేతుని కట్టి రాముడు వెళ్ళి రావణాసుని చంపేశాడు. అటువంటి రాముడు సేతు కట్టవలసి వచ్చిందా? అవసరంలా. రావణాసుడు అట్లా చంపేయగలడు. అయినా ఆ సేతుని రాముడు ఎందుకు కట్టాడు? శివుడి మీద అనుగ్రహం చేయడానికి, ఆ శివుడికి కలిగిన బ్రహ్మహత్యా దోషాన్ని నివారించడానికి సేతు కట్టాడే కానీ రావణాసుడిని చంపడానికి కాదు. చూసారా ఎంత మంచి ప్రమేయం ఇది? ఫస్ట్ టైం. అందుకని విచారించాలి. ఇవన్నీ అద్భుతమైన ప్రమేయాలు ఉన్నాయి శాస్త్రాల్లో. ఏదో శివరాత్రి ఉపాసన చేశాడు, అందరు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఇవాళ రేపా శివరాత్రి, ఏం చేయాలి ఉపవాసం, ఇవన్నీ చెత్త ప్రశ్నలు. నేను అన్నాను విసిగెత్తి ఇవాళ ఒకటితో, ఆయన ఇది 10వ ఫోన్ వస్తుంది నాకు, ఒక్కడు కూడా అడగల శివుడి గురించి 5 నిమిషాలు చెప్పండి.
ఒక్కడు కూడా అడగల. ప్రభు శివుడి గురించి 5 నిమిషాలు చెప్పు, ఆ శివుడి గురించి ఇంకా వినాలని ఉంది, ఒక్కడు కూడా అడగడు. ఇది మన దుర్భాగ్యం. మనం మనుష్య జన్మ ఎత్తి జిజ్ఞాస కుతూహల లేకపోవటం, అది దానికంటే చావటం నయం, ఆత్మహత్య చేసుకోవటం నయం. అందుకని వినాలి, భాగవతాన్ని వినాలి. భాగవతంలో శివుడి యొక్క గుణగాథ ఉన్నది. స్వయంగా సతీ చెబుతుంది శివుడి యొక్క గుణగాథ 4వ స్కందంలో. దాని గురించి వినాలి. స్వయంగా శివుడు కృష్ణుడిని గుణగాథ చేస్తాడు, స్తోత్రం చేస్తాడు. దేనిలో? రుద్రగీత 4వ స్కందంలో ఉంది ఈ మాట. రుద్రగీత రచయిత. ఎక్కడ చూసినా శివుడే భాగవతంలో. శివ శివోభూత్. భాగవతాన్ని మొట్టమొదటి వారిగా ఈ భూమిలో ఎవరు చెప్పాడు? భూలోకంలో మొట్టమొదటిసారిగా భాగవతం చెప్పిన వాడేవో శివుడు. భువనేశ్వర్లో పార్వతికి భాగవతం చెప్పాడు. పార్వతి అడిగిందంట, నాకు గుహ్యమైన గ్రంథాన్ని గురించి చెప్పంటే శివుడు అన్నాడు, ఆ భాగవతం గురించి చెబుతాను, ఎవరికి తెలియకూడదంట. ఆ దివ్య శక్తి వలన ఆ భువనేశ్వర్లో ఆ అడవి, అప్పుడు ఆ ప్రాంతంలో ఉండే జంతువులన్నీ ఆ దివ్య యోగ శక్తి వలన తరివేశాడు. పక్షులు కూడా ఏది ఉండకూడదంట, ఎవరు వినకూడదని. పార్వతిని కూర్చోబెట్టుకొని భాగవతం చెప్పడం మొదలుపెట్టాడు. భాగవతం చెబుతూ బావి కూడా శివుడు కళ్ళు మూసుకొని చెబుతూనే ఉన్నాడు. ఆ పార్వతి అంటూనే ఉంది. అట్లా చెప్పుకుంటూ ఒకసారి కళ్ళు తీశాడు, తెరిచి చూశాడు. చూస్తే పార్వతి నిద్రపోతుంటే అని ఎక్కడి నుంచి వస్తుంది? చూశాడు. ఎక్కడ? ఒక పక్షి, ఒక చిలుక, ఒక రామచిలుక. అన్నాడు, నేను నా దివ్య శక్తి వలన అన్ని ప్రాణుల్ని నేను తరివేశానే ఇక్కడి నుంచి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని దివి చూస్తే అక్కడ ఒక రామచిలక, ఒక దాన్ని ఏమన్నారు, ఎగ్, అండం, గుడ్డు, కొడుగుడ్లా ఒక గుడ్డు, రామచిలక గుడ్డు పెట్టిందంట. ఆ గుడ్డు నుంచి బయటకు వచ్చింది. ఆ గుడ్డుని తరివేలా. ఆ రామచిలక ఎవరో కాదు, సుఖ మహర్షి, సుఖదేవి వస్తారు. ఆ సుఖదేవి వస్తే అంటుంది. ఇక్కడ ఇతను చెబుతున్నాడు, పార్వతి చక్కగా నిద్రపోతుంది. అందుకని భాగవతం వింటే నిద్ర వస్తుందంట. ఎందుకంటే నష్టప్రాయ శభద్రేషు, అంత టెన్షన్ అంతా పోయినట్టే. టెన్షన్ లేకుండా హాయిగా పడుకుంటాం. రాత్రి అంతా నిద్ర లేదు, టెన్షన్. పొద్దున్న రాగా జపం చేస్తాం, భాగవతంలో కూర్చుని ఆ నిద్ర వస్తుంది, హాయిగా నిద్ర వస్తుంది. శివుడు మొట్టమొదటిసారి భాగవతాన్ని చెప్పాడు. భాగవతాన్ని ఆస్వాదన చేస్తుంటాడు శివుడు ఎల్లప్పుడు. కైలాసంలో ఏం జరుగుతుంది? శివుడు కీర్తన చేస్తున్నాడు, కార్తీకుడు కర్తాలు వాదిస్తున్నాడు, గణపతి నృత్యం చేస్తూ మృదంగాన్ని వాదిస్తున్నాడు. అది పార్వతి ముగ్ధుడై అయి, పార్వతీదేవి ముగ్ధురాలై ఆమె ఆ శివుడి యొక్క కీర్తనను ఆస్వాదన చేస్తుంది. చిన్న స్టోరీ చెప్పి ఆపేద్దాం. ఎట్లాగోతే శివుడు భగవంతుడిని ఆరాధిస్తాడు, అట్లాగే భగవంతుడు శ్రీకృష్ణుని ఆరాధన చేయాలని చాలా అతనికి చాలా కోరిక. ఒకసారి సత్యభామ ఉందంట, రుక్మిణికి పిల్లవాడు పుట్టాడు, నాకు కూడా కావాలి. కృష్ణుడు నాడు భగవంతుడు అనుగ్రహంతో వస్తుంది మనకి ఇదంతా, పిల్లలు పుట్టం అనేది. ఇప్పుడు కావాలంటే మార్కెట్లో కొనుక్కొచ్చేది కాదు ఇది. పిల్లలు కావాలంటే మనకి అది భగవంతుని అనుగ్రహంతో కలుగుతుంది. కానీ అవునంటే ఎట్టా ఏం చేయాలి చెప్పండి? నేను విన్నాను శాస్త్రాలు, శివుడిని ప్రార్థిస్తే మంచి పిల్లలు పుడతారని. శివుడి దగ్గరికి వెళ్దామని ఇద్దరు బయలుదేరుతూ
కైలాసానికి వెళ్ళాలంటే బద్రీ నుంచే వెళ్ళాలి. బద్రీ వెళ్ళాలంటే ఉత్తరాఖండ్ నుంచి వెళ్ళాలి. అక్కడ శ్రీనగర్ అక్కడ వస్తే అక్కడ ఒక సంకల్పం తీసుకున్నాడు. అక్కడ ఒక శివాలయం ఉంది. కృష్ణుడు అన్నాడు, మనం ఇక్కడ శివ సహస్రనామాన్ని జపం చేస్తూ ఒక్కొక్క నామాన్ని చెబుతూ ఒక్కొక్క కమల పుష్పాన్ని అర్పణం చేద్దాం. అట్లా 1000 కమల పుష్పాన్ని ఏరుకొని వచ్చాడు మందాకిని నుంచి, భగీరథి అలకనందా నుంచి. అక్కడ శివుడికి ఒక నామాన్ని చెప్పి అర్పణ చేస్తుంటే 999 నామాలు అయిపోయినాయి. 1000వ నామం చెప్పాలి. అక్కడ ఒక కమల పుష్పం లేదు. ఆ శివుడి దొంగిలించేశాడు. అప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? సత్యభామ కూర్చొని ఉంది. సత్యభామని నువ్వు ఎట్లా 1000 కమల పుష్పం ఎక్కడి నుంచో తీసుకొస్తాం, ఏమిటి ఎక్కడంటే, కృష్ణుడు నాడు నువ్వు బాధపడద్దు, నా పేరు కమల్ లోచన్, నా కళ్ళు కమల్లాగా ఉంటాయని చెబుతారు. కృష్ణుడు ఆ కళ్ళని తీసి శివుడికి అర్పణం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ శివుడు ప్రత్యక్షమై నాయనా వద్దు, నేనే దొంగిలించాను. శివుడు నాడు కృష్ణుడు నాడు మీ ఇద్దరం వచ్చాము, మీకోసం వచ్చాము, మిమ్మల్ని ప్రార్థించడానికి వచ్చామంటే శివుడు నాడు మీరు రండి, కైలాసానికి రండి అన్నాడు. అట్లా శివుడు సత్యభామ ఇద్దరు కైలాసానికి వెళ్తున్నారు. ఆ కైలాసం డోర్ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ కైలాసంలో ఎవరు ఉంటారు? శివపార్వతి, వాళ్ళతో ఎవరు ఉంటారు? నంది, తర్వాత భూతాలు. 2 భూతాలు చూసాయి, 2 దెయ్యాలు కృష్ణుడిని సత్యభామ చూశాయి. ఒక దెయ్యం చెప్పిందంట, అరే ఇతని గురించి చూస్తున్నాడు కదా శివుడు అని, ఇతను కృష్ణుడు రా. ఇంకో దెయ్యం అంట, అంటే ఎవరి గురించి అయితే మన ప్రభు శివుడు ఎల్లప్పుడూ గానం చేస్తున్నా అతను వచ్చాడే, మనం వెళదాం, స్వాగతం పలుకుదాం. 2 దెయ్యాలు ఆ కృష్ణుడు సత్యభామతో ఉన్న కృష్ణుడిని ఇద్దరిని స్వాగతం పలుకుతుంది. చూడండి, మీరు ఎవరింటికి వెళ్తే 2 దెయ్యాలు వచ్చి మేము స్వాగతం పలుకుతుంది అంట. ఆ కృష్ణుడికి తెలిసి ఇదంతా ఆ కృష్ణుడు అవుతున్నాడు, సత్యభామ అంటూ దీవుడు ఇక్కడికి వెళ్ళొచ్చారు, అదే అవుతుంది. ఓసారి మా టెంపుల్ డోనర్ వచ్చాడు, మంచి డొనేషన్ ఇచ్చాడు. ఒకసారి ఆయన భార్య అంత ఇది కాదు, నాట్ సచ్ ఎ డివోటీ. మేము వాళ్ళ ఫ్యామిలీ అంతా వెల్కమ్ చేస్తాం, సండే ఫీస్ రండి, మీకు స్వాగతం చేద్దాం, మీకు మొమెంట్. ఫస్ట్ టైం ఆయన వైఫ్తో వచ్చాడు. ఆయన రాగానే మేమందరం ఆయన స్వాగతం పలుకుతూ నేను చెబుతున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆయన మంచి డోనరు, ఆయన వల్లనే మనకి ఇది అయింది అది అయింది అని చెప్తున్నాను. ప్రతిసారి ఆయన గురించి చెప్పగానే ముందర 500 మంది కూర్చున్నారు, అందరూ హరిబోల్ అన్నారు. ఆ భార్య మొట్టమొదటిసారి పెట్టింది, ఎక్కడికి వచ్చావు ఈ హరిబోలే. ఫస్ట్ టైం ఇస్కాన్కి వచ్చా. అందుకని మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ స్వాగతం పలికారు. ఎట్లా కొట్టా కృష్ణుడు ఏం చేశారు, వీళ్ళు చేసే స్వాగతం ఇట్లాగే ఉంటుంది, వీళ్ళు భూతాలు, వీళ్ళ స్వాగతం అట్లాగే ఉంటుంది, వీళ్ళ ప్రేమ ఏదో గాబర్తో ఆ కృష్ణుడితో పాటు లోపలికి వెళ్ళాడు కైలాసాన్ని. వెళ్ళంగానే ఆ కృష్ణుడు ఏం చేశాడంటే వెంటనే వెళ్ళి దండం పెట్టి శివుడికి, ఆ శివ, పార్వతి, కార్తికేయుడు, విఘ్నేశ్వరుడు అందరూ
కూర్చున్నారు. వెళ్ళంగానే దండం పెట్టాడు. శివుడు గాబరపడి అందరూ ఉంచున్నారు. ఆ కృష్ణుడు ఒక్క క్షణం కూడా అవకాశం ఇవ్వకుండా కృష్ణుడు శివుడి స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు. కైలాసానికి వచ్చి కృష్ణుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ కృష్ణుడు ఎవరిని స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు? ఇక్కడ భూతాలు చూస్తాను, ఏమిటిది? ఈ శివుడు ప్రతిరోజు ఇతని స్తోత్రం చేస్తుంటాడు, ఈయన స్తోత్రం చేస్తున్నాడు. వాళ్ళందరూ తలకొక్కటి ఏమిటిది అర్థం కావట్లేదు. శివతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కేవలం ఆస్వాదన మాత్రం చేయగలరు శివతత్వాన్ని. అక్కడ చిదంబరంలో గోవిందరాజు పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడు? అక్కడ చక్కగా పడుకోనట్లా నటరాజు నృత్యం చేస్తున్న నటరాజుని చూడటానికి పడుకున్నాడు. ఎంతమంది వెళ్ళి చిదంబరం వెళ్ళారా? దర్శనం చేసుకుని వెళ్ళారుగా. గోవిందరాజు అక్కడ ఉన్నాడు. ఒరిజినల్ గోవిందరాజు అక్కడ, తర్వాత తిరుపతి వచ్చాడులే. అది దానికి ఏదో పెద్ద స్టోరీ ఉంది, రామానుజాచార్య స్టోరీ ఉంది. అక్కడ గోవిందరాజు పడుకున్నాడు. హాయిగా పడుకొని నా భజనలు వింటూ ఆ శివుడు ఎట్లా తాండవ నృత్యం చేస్తాడు చూడటానికి పడుకున్నాడు. ఈ శివభక్తులు ఏం చేస్తారు? లోపలికి వెళతారు, అట్టా మూసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు ఇక్కడ, గోవిందరాజు ఇక్కడ ఉన్నాడు, శివుడు అక్కడ ఉన్నాడు. పొరపాటు కూడా చూడకూడదు. శివ 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 అనుకుంటూ వెళ్ళిపోతారు. వైష్ణవం వస్తారు, పొరపాటు కూడా చూడదు శివుడిని. గోవిందరాజు చూడాలి. వైష్ణవం, మనం వైష్ణవాస్, వైష్ణవాస్ ప్రభు. వి డోంట్ గో టు డెమిగాడ్ టెంపుల్స్. దే ఆర్ డెమిగాడ్స్. హూ ఆర్ యూ? యు ఆర్ ఈడియట్. డెమిగాడ్ అండ్ డెమిగాడ్, దే ఆర్ ఆల్ డివోటీస్, సీనియర్ డివోటీస్. వాళ్ళిద్దరు ఒకళ్ళ కోసం వాళ్ళు చూడు ఉంటే మనం నిత్యానందుడు ఆయన దక్షిణ మార్గం వెళ్ళి ఇదే చూశారు. శివకాంచి విష్ణుకాంచి వెళ్ళి చూసి ఈ విచిత్రమైన వివహారం చూసి అందరు నవ్వుకున్నారు. ఏమిటిది? చైతన్య మహాప్రభు శివాలయానికి వెళ్ళారు, వెళ్ళి నృత్యం చేశారు శివకాంచికి వెళ్ళి. అందుకని శివుని ప్రార్థించాలి. ఆయన పురంధరదాసులు ఒక పద్యంలో కన్నడంలో పాడతారు. తైలధారయంతే హరియల్లి. శివనే, హే శివుడా, నాకు హరి భగవంతుడి కృష్ణుడి మీద ధ్యానాన్ని ప్రసాదించు. ఎటువంటి ధ్యానాన్ని ప్రసాదించు? నువ్వు ఎట్లా ధ్యానం చేస్తున్నావో అట్లాంటి ధ్యానాన్ని నాకు ప్రసాదించు. ఎట్లా ధ్యానం చేస్తున్నావు అంటే తైలధార, నూనెని ఒక కప్పులో తీసుకొని ఒక ధారలా పోసారనుకోండి, అన్వేవరింగ్గా ఉంటుంది, బాగా చక్కగా కుదురు. అది నీళ్ళు అట్లా అట్లా చిదురుతూ ఉంటాయి. అటువంటి ధ్యానాన్ని నాకు కలిగించు, ఆ కృష్ణ ప్రేమను ప్రసాదించు అని శివుడితో మనం ప్రార్థించాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే.